హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కొల్లూరులో వర్క్స్ అన్నీ అయిపోయాయండి. కాకపోతే అక్కడక్కడ మైనర్ రిపేర్స్ అనేటివి కొత్తవి అవుతూనే ఉన్నాయి. ఏంటంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఒకటి అవుతుంది. లిఫ్ట్ సర్వీస్ కూడా ఆన్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీడియోలో నేను అప్లోడ్ చేశాను. లిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే అందరూ వచ్చిన తర్వాత కంప్లీట్ పర్మిషన్ ఇస్తా అన్నారు లిఫ్ట్కి. లాస్ట్ వీక్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఏదో వైరింగ్ వల్ల మేజర్గా మంటలైతే వచ్చేసాయంట. ఎవరైనా ఇంట్లో వర్క్స్ చేయించుకునే వాళ్ళు, ఎలక్ట్రిక్ వర్క్స్ చేయించుకునే వాళ్ళు కానీ, గృహప్రవేశం అప్పుడు కానీ కొంచెం చూసి ఉండండి. ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయినా కానీ అంత రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకొని మళ్ళీ మనమే రిపేర్ చేయించాల్సి వస్తుంది ఇండివిజువల్గా. సో కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటుంది. 3-4 డేస్ బ్యాక్ జీహెచ్ఎంసీ నుంచి ఒక ఆఫీసర్ వచ్చారండి. ఆఫీసర్ వచ్చి స్ట్రిక్ట్ వార్నింగ్ లాగా అయితే చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు అలాట్మెంట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. అకార్డింగ్ టు గవర్నమెంట్ 1 ఇయర్ అవుతుంది. ఇంకా ఎవ్వరు వచ్చి ఉండట్లేదు అంటే వాళ్ళకి ఇంకెక్కడో ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అందరు ఒపీనియన్ ఏంటంటే ఏం ఫెసిలిటీస్ లేవు కాబట్టి, వాటర్ ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి వెళ్ళి ఉండలేకపోతున్నాం అంతే తప్పితే వెళ్ళి ఉండడానికి ఎవరికి ఏం మేజర్గా అభ్యంతరం లేదు. అకాడమిక్స్ వదిలేస్తే పిల్లల స్కూల్స్, కాలేజెస్ అవన్నీ పక్కన పెడితే వెళ్ళడానికి అయితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 4-5 మంత్స్ అయితే ఎలాగో అకాడమిక్ అయిపోతుంది. అందరు వెళ్ళి ఉండడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పేది డిసెంబర్ 15th లోపు వచ్చి ఉండకపోతే డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సీజ్ చేసేస్తామని చెప్పేసి అంటున్నారు. డైలీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ప్రజావాణిలో చాలా అప్లికేషన్స్ వస్తున్నాయంట డబుల్ బెడ్రూమ్స్ కావాలని. వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు ఎవ్వరు రాకపోతే సీజ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూసుకొని ఉండండి. మీ దాంట్లో వర్క్ అయిపోయి మీకు కన్వీనియంట్గా ఉంటే వీలైనంత వరకు వెళ్ళి ఉండండి. అదే బెటర్ మనకి. ఎందుకంటే అనవసరంగా రిస్క్ తీసుకోవద్దండి. ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఫేస్ చేయడం అంటే అది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. ఇండివిజువల్ బ్లాక్ డీటెయిల్స్ అనేటివి నేను మళ్ళీ ఇంకో వీడియోలో అటాచ్ చేస్తాను. ఇక్కడ చూడండి, టీహెచ్ఎంసీ ఆఫీసర్ ఇట్లా బ్యానర్ పెట్టేసేయమని చెప్పారు. 15th లోపు ఎవరైతే వచ్చి ఆక్యుపై చేసుకోరో వాళ్ళకి సీజ్ చేస్తాం అన్నట్టుగా. వాళ్ళ ఈవినింగ్ అన్నా రేపు మార్నింగ్ వరకు అన్నా ఇంకో అప్డేట్తో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి.